హైదరాబాద్ లో ఇంకా 2 years అయితే ఒక్క ప్లేస్ లో కూడా ఒక్క ప్లాట్ కూడా కొనలేము. ఇన్వెస్ట్మెంట్ అనేది అంత పీక్స్ కి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్లీ ఎవరైనా ప్లాట్ కొనాలి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ టైం ఇస్ అ వెరీ బెస్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఏం లేదు అంటున్నారు కదా. సో నిజంగా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే చక్కగా కొనాలి. సో అందరు డెఫినెట్లీ కొనండి. అందులోనూ ఒక మంచి కంపెనీ చూస్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ అంటేనే ఎంత టఫ్ గా ఉంటుందో, ఎంత మందితో డీల్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇప్పుడు కాదండి, 30 years నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఫీమేల్ దుమ్ము దులిపేస్తున్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ వినీతా రెడ్డి గారు. ఇప్పుడు 1.5 year నుంచి అధిరన్ గ్రూప్ అని కొత్త సంస్థ స్థాపించి అందులో శాంచా ప్రాజెక్ట్ అనేది ఒకటి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ప్రస్తుతం ఆ శాంచా దగ్గరే ఉన్నాను. ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ అన్నమాట. సో వినీతా రెడ్డి గారు కూడా నాతో పాటే ఉన్నారు. సో ఆవిని అడిగి అసలు ప్రాజెక్ట్ ఏంటి, రియల్ ఎస్టేట్ లో ఎటువంటి భూమి ఉంది అన్ని తెలుసుకుందామా? లెట్స్ గో. సో మహేశ్వరంలో ఉన్న అధిరన్ శాంచా వెంచర్ కి అయితే వచ్చేసాము. అండ్ ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్. సో వినీతా రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు. వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, చుట్టుపక్కల హైలైట్స్ ఏంటి అడిగి తెలుసుకుందామా? లెట్స్ గో. ఎస్, వినీతా రెడ్డి గారు మనతో పాటే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ విమెన్ కి. 30 years నుంచి అండ్ మోర్ దెన్ 30 years అయిపోయింది. 31st year అనుకుంటుంది. రియల్ ఎస్టేట్ లో అసలు ఎలా ఉంది మ్యామ్? అంటే 30 years బ్యాక్ అంటే మనకంతా ఆల్మోస్ట్ మెన్నే ఉంటారు, ఆ బంగారు వేసుకొని వైట్ వేసుకొని చాలా భూ కబ్జాలు ఇట్లనే ఉంటాయి. ఆ టైంలో నుంచి నెట్టుకొచ్చారు మీరు అంటే రియల్లీ గ్రేట్. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద విమెన్. సో ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ అప్పుడు అవగాహన లేదు మా. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ లెవెల్లో అప్రిషియేషన్ వస్తుంది అనేది అప్పటి వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకంతా అది చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. ఎంత అంటే ఆల్మోస్ట్ 100 rupees per square yard ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజు 40,000 per square yard, 50,000 per square yard. ఎక్కడ అన్ని టైమ్స్ పెరగడం అనేది ఎందులో ఉండదు. సో అందుకనే నిద్రలో కూడా మనం సంపాదించగలిగేది ఏది అంటే రియల్ ఎస్టేట్ మాత్రం. చాలా అనర్గళంగా మాట్లాడతారు, లైవ్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు రావచ్చు. డెఫినెట్లీ మ్యామ్. ఎస్ మా. సో మ్యామ్ ప్రాజెక్ట్ అయితే నిజంగా